మరి ఈ పథకాన్ని 2018 సెప్టెంబర్ 23న నరేంద్ర మోడీ జార్ఖండ్ రాష్ట్రంలో రాంచీలో ప్రారంభించడం జరిగింది. మరి జార్ఖండ్ రాష్ట్రంలో రాంచీలో ప్రారంభించారంటే ఈ పథకంకి పేద కుటుంబాల అర్హులు, తెల్ల కార్డు కలిగిన కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. వీళ్ళకు సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు, సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తారు. మరి సంవత్సరానికి 5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలను అందించే ఉద్దేశంతో ఈ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనే స్కీమును కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. వాస్తవానికి 2024 జూలై నాటికి ఇక్కడ 34.73 కోట్ల కార్డులు ఇవ్వటం జరిగింది. ఆయుష్మాన్ భారత్ కింద 34.73 కోట్ల కార్డులు ఇవ్వటం జరిగింది. మరి ఇది దాదాపు 7.37 కోట్ల హాస్పిటళ్లను కవర్ చేస్తుంది. ఇది ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్, ఆయుష్మాన్ భారత్ అనే పథకం. మరి 7.37 కోట్ల హాస్పిటల్ కవర్ చేస్తుంది. అంటే జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం, రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన పథకాలు వాస్తవానికి ఇందులో విలీనం చేయటం జరిగింది. దేంట్లో ఆయుష్మాన్ భారత్ అనే పథకంలో మెర్జ్ చేయటం జరిగింది, ఆయుష్మాన్ భారత్ పథకంలో విలీనం చేయటం జరిగింది. మరి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకంగా మనం చెప్తున్నాం ఆయుష్మాన్ భారత్ స్కీమును.